ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేనప్పుడే జగతి రూపులేనప్పుడే పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని తల్లి గర్భమందే నిన్ను ఏర్పరచుకున్నాడు. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సహనము తోడా చేయి చాపి నిలిచాడేసయ్యా. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సహనము తోడా చేయి చాపి నిలిచాడేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేనప్పుడే జగతి రూపులేనప్పుడే తన రూపమందు నిన్ను తన చేతి పనిగాను మంటి నుండి నిన్ను మలచి జీవాత్మనిచ్చాడు. తన రూపమందు నిన్ను తన చేతి పనిగాను మంటి నుండి నిన్ను మలచి జీవాత్మనిచ్చాడు. తన తోడనుండాలని తన కోసం బ్రతకాలని తన తోడనుండాలని తన కోసం బ్రతకాలని పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సహనము తోడ చేయి చాపి నిలిచాడేసయ్యా. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సహనము తోడ చేయి చాపి నిలిచాడేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేనప్పుడే జగతి రూపులేనప్పుడే నిట్టూర్పునాపేవాడు కన్నీరు తుడిచేవాడు నీ నిందనే తొలగించి నిన్నాదరించేవాడు. నిట్టూర్పునాపేవాడు కన్నీరు తుడిచేవాడు నీ నిందనే తొలగించి నిన్నాదరించేవాడు. కష్టాలలో నిన్ను ఓదార్చువాడు కష్టాలలో నిన్ను ఓదార్చువాడు. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సహనము తోడా చేయి చాపి నిలిచాడేసయ్యా. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, సహనము తోడా చేయి చాపి నిలిచాడేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేన
జగతి రూపులేనప్పుడే. సుందరమగు ద్రాక్షవనిగా నిన్ను నాటుకున్నాడు, అనుక్షణము నిన్ను గమనించి కాపు కాయుచున్నాడు. సుందరమగు ద్రాక్షవనిగా నిన్ను నాటుకున్నాడు, అనుక్షణము నిన్ను గమనించి కాపు కాయుచున్నాడు. కొమ్మ కాపు కాయాలని, ఫలము తోడ నిండాలని, కొమ్మ కాపు కాయాలని, ఫలము తోడ నిండాలని పేరు పెట్టి పిలిచాడేసయ్యా. సహనము తోడ చేయి చాపి నిలిచాడేసయ్యా. పేరు పెట్టి పిలిచాడేసయ్యా. సహనము తోడ చేయి చాపి నిలిచాడేసయ్యా. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు, ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేనప్పుడే, జగతి రూపులేనప్పుడే పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని తల్లి గర్భమందే నిన్ను ఇచ్చిన మంచి దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మీరు మా రాజుగా, ప్రభువుగా, మా సృష్టికర్తగా, ముఖ్యంగా మమ్మల్ని విమోచించిన దేవుడిగా మాకై నుండి ఓ ప్రభువా మీ ప్రేమను మాకందరికీ రుచి చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా లాజరు హరితను తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం వారికి ప్రత్యేకం దినముగా నిలబెట్టినందుకు వందనాలు. జీవితాల్లో, అందరి జీవితాల్లో మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. మీ నడుపుకై మేము వేచి ఉంటున్నాము. ప్రభువా మీ చిత్తానుసారంగా మీ మహిమార్థమై ఈ యొక్క వివాహాన్ని జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం. నన్ను మాట్లాడే వాళ్ళను ముఖ్యంగా తండ్రి ఓ ప్రభు లాజరు హరితను ప్రార్థన పూర్వకంగా మీ సన్నిధిలోకి తీసుకొచ్చుంటున్నాం. కనికరించండి దేవా. వారు చేసే ఆరాధన, వారు చేసే ప్రమాణాలు, వారు చేసే ప్రార్థన తండ్రి మీకు అంగీకారంగా మీ చిత్తానుసారంగా ఉంటున్నట్టుగా ధైర్యాన్ని బట్టి ఆదరించండి. ప్రభా ఈ దినం వారికి ప్రత్యేకంగా ఈ యొక్క నూతన తండ్రి దినంగా నిలబడినట్లుగా వీరిని జతపరచబడే ఈ తండ్రి ఈ యొక్క కుణికకు, ఈ యొక్క మ్యారేజ్కు, వెడ్డింగ్ ప్రభావం వచ్చి ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాటిలో ఏ అవకతవకలు జరగకున్నట్లుగా, ఆటంకాలు కలగకున్నట్లుగా, అంతా ఇంపుగాను క్రమంగాను మీ చిత్తానుసారంగా జరుగుతుంది సహాయపడమని ప్రార్థిస్తుంటూ ప్రత్యేకంగా మీ అభిషేకాన్ని తండ్రి వీరిద్దరిపై కోరుకుంటున్నాం. మీ సన్నిధిని కోరుకుంటున్నాం. మీ నడుదలు, మీ కాపుదలు తండ్రి మీ ముట్టుదలను కోరుకుంటున్నాం. చెప్పబోయే ప్రతి మాట ప్రభా మీకు ఇష్టంగా ఉండినట్లుగా సహాయం చేయవచ్చు. వచ్చే బంధుమిత్రులందరినీ బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయాన్ని కోరుకుంటున్నాం. మీకు తక్కువగా విషయాల్లో మీ యొక్క తండ్రి యొక్క దయగల హస్తంలో కప్పచెప్పుకుంటున్నాం. సహాయం చేయమని క్రీస్తు ప్రశస్తమైన నామములో వేడుకుంటున్నాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్
పరిశుద్ధమగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరానిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరానిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చేను రండి సిద్ధపడినువదు సుప్రాకాశముగాల సిద్ధపడినువదు సుప్రాకాశముగాల నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని నిర్మల వస్త్రములతో నాలంకరించుకొని గొర్రె పిల్ల పాట పాడుకుందాం కూర్చున్నప్పుడు చందం పాటిస్తాం ఆ తర్వాత కార్యక్రమం అయిపోయింది. ఇంకొక చరణం పాడుకుందాం అలా ప్రతి శ్రేష్ఠ ఈ వీడి ఈ భువియందు ఉంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈ వీడి ఈ భువియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడయ్యుండి ఇంతవరకు నాకు తోడయ్యుండి ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా
ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి నీవే ఆశ్రయ దుర్గంబైతివి పొందితిని నేను ప్రభువా నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు కష్ట దుఃఖములు నాకు కలుగాగా కష్ట దుఃఖములు నాకు కలుగాగా నన్ను చేరా తీసి ఓదాచితివే నన్ను చేరా తీసి ఓదాచితివే భయభీతి నిరాశల యందు నా ప్రభువా భయభీతి నిరాశల యందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నాకు సగీతివి బహుగా ధైర్యంబు నాకు సగీతివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు నా దేహమందు నా ముళ్ళు నుంచితివి నా దేహమందు నా ముళ్ళు నుంచితివి సాతానుని దూతగా నలుగా కొట్ట సాతానుని దూతగా నలుగా కొట్ట వ్యాధి బాధాలు బలహీన తలందు వ్యాధి బాధాలు బలహీన తలందు నీ కృపలో నాకు దయచేసేటివి నీ కృపలో నాకు దయచేసేటివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి యందు. అమ్మ కొంచెం అటు జరగండి, ఇక్కడ స్థలం ఉంది కదా, అటు కొంచెం జరగండి. ఇంకా ఈ చెట్లు కొంచెము ఈ కుండీలు కొంచెం జరిపితే స్థలం కొంచెం మధ్యలో కొంచెం స్థలం ఉంది ఇక్కడ, కొంచెం జరపండి, ఒక్క 2 ఫీట్లు జరపండి, కొంచెమే అంతే 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 అంత జరిపితే వాళ్ళు కూర్చోడానికి సహోదరులకు స్థలం సరిపోతుంది. గమనించండి, లాస్ట్లో ఆ గేట్ దగ్గర నిలబడకండి, ముందుకు రండి, స్థలం ఉంది. ముందుకు రాని కోరుతా ఉన్నాం, అక్కడ గేట్ కనిపిస్తలేదు మాకు, ముందుకు రండి. సేవకులు ఉంటే అక్కడ చైర్లు, ఇంకా చైర్లు కూడా ఉన్నాయి, ఇంకా వచ్చి కూర్చోని కోరుతా ఉన్నాం. కరెంటు పోయింది, ఇదే మంచిగా అనిపిస్తుంది చల్లగా. ఇక్కడ పోయిందా? ఇది ఇక్కడ అంతా చల్లగా ఉంది ఏందని నేను అందుకే మంచిగా అనిపిస్తుంది. వేడి వేడి ఇప్పటిదాకా బాగా. ఓకే,
ఈ సమయంలో మైక్ వస్తే బాగుంటుందేమో. ఈ పాట పాడేటప్పుడు లేచి నిలబడతాం, కొంచెం లేచి నిలబడితే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాట పాడేటప్పుడు అందరూ లేచి నిలబడి కొంచెం ముందు జరుగుతాం. మధ్య మధ్యన పెద్ద పెద్ద స్థలం ఇచ్చి పెట్టి ఎందుకు కాలు తప్పడానికి ప్రయత్నం తర్వాత అట్లా ఏం జరగదు. ముందు జరిగి టైట్ కూర్చొని కొంచెం, ఎందుకంటే లాజర్కు చాలా మంది పెళ్లికి జాజర్ పెళ్లికి వచ్చారు కనుక అక్కడ కూడా స్థలం ఉంది, అక్కడ కూర్చోండి. లేచి నిలబడి పాడదాం. ఏ పాట సార్? స్తుతి మహిమ వాడేటప్పుడు లేచి నిలబడదాం. ఆ సమయంలో ఖాళీ స్థలాన్ని ఫిలప్ చేయండి. ఖాళీ స్థలం ఏదున్నా మీరు మీ పక్క ఖాళీ ఉంటే మేము వస్తాం. మన అక్కడ మీరు ఎవరు కాలు పెట్టొద్దు, అక్కడ టైటే కూర్చోండి. ఇంకా కొంచెంసేపు, గంట సేపట్ల సార్లు చాలా జాగ్రత్తగా ఉన్నారు, త్వరగా ముగిస్తారు. ఖాళీ స్థలం అనేది ఎక్కడ మీరు వదిలేయద్దు. అంటే ఉండండి, ఓకే. కొంచెం మాటలు బంద్ చేద్దాం, ఖాళీ స్థలాన్ని ఫిలప్ చేద్దాం. అమ్మ సిస్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అటు లోపలికి వెళ్ళండి. అమ్మ ఇక్కడ ఉన్న స్థలం ఉంది లోపల, అటు కొంచెం జరగండి. మధ్యన ఖాళీ స్థలం వేయండి. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నీడలు దోచితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నీడలు దోచితివన్నీ మా కొరకు. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. 18వ కీర్తన 24వ వచనంలో, ఇది అందరికీ దాదాపుగా తెలిసిన వాక్యమే. వాక్యంతో ప్రారంభించుకోవాలని ఆశిస్తుంటున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఈ రెండు కుటుంబాలను ప్రేమించి ఈ సంతోషకరమైన సందర్భంలో పాలు పొందడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ రెండు కుటుంబాల తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ఇప్పటి వరకు ఓపికగా కూర్చున్నారు, చాలా సంతోషము. ఇంతకు ముందు సహోదరుడు చెప్పినట్లు వివాహము అన్నిటికంటే ఘనమైంది దేవుని దృష్టిలో. కనుక ఇక్కడ ప్రభు ఏర్పాటు చేసిన, ప్రభు నిశ్చయించినటువంటి, ప్రభు చిత్తానుసారంగా జరగబోయే ఈ వివాహములో మనము ప్రభువుకు మహిమ కలిగించడానికి మీరంతా సహకరించాలి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన దినము, ప్రత్యేకంగా ఈ రెండు కుటుంబాలకు, ముఖ్యంగా ఇక్కడ లాజర్ హరితకు. కనుక మన మధ్యలో ఈ సమయంలో బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరము మరొకసారి, అంతేకాకుండా వచ్చిన వాళ్ళందరూ మీకు ఒక మనవి ఏమిటంటే, వాక్యముకు మనము ప్రాధాన్యత ఇద్దాం. ఇది వీరిరువురికి జీవితాల్లో దేవుడు ప్రారంభించే మొదటి దినము. ఒక గృహముగా కట్టబోతుంటున్నాడు, ఇద్దరిని ప్రభు జతపరచబోతుంటున్నాడు. రెండు జీవితాలు
ఐక్యం కావడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఇది ఈ సమయము ప్రభువుని ఈ సమయంలో ప్రభు సన్నిధిని ఆహ్వానిద్దాము. అందుకొరకై అందరి తలలు వచ్చినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరు డేవిడ్ అంకుల్ గారు చిన్న ప్రార్థనతో ప్రారంభించాలని మనవి చేస్తుంటున్నాను. అంకుల్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ పాదములకై వందనములు స్తోత్రాలు చెల్లిసి వస్తున్నాం. మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల వేళలో తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రభువా మా తండ్రి లాజరస్ హరిత వారు ఏకశరీరులుగా చేయబడుటకై ప్రభువా మా తండ్రి నీ సన్నిధిలో వారు చేరియుంటుండగా సహాయం చేయండి. ఇరుపక్షాల వారు వచ్చిన బంధుమిత్రులను, స్నేహితులను, దైవ సేవకులను అయా మా తండ్రి మరి స్థానిక సంఘ బిడ్డలను జ్ఞాపకం చేస్తుంటున్నాం. సహాయం చేయదని మీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా తండ్రి వివాహం అన్నిటికంటే ఆయన అన్ని విషయాల్లో ఘనమైనదని తండ్రి మీరు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేస్తుంటున్నాం. ప్రభావ తండ్రి ఈ లోకంలో ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది కేవలము తండ్రి మీ ద్వారానే అది ఏర్పాటు చేయబడుతుంది నైనా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన యవనత బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు తండ్రి నీ వాక్యం ద్వారా వారు జతపరచబడుకు సహాయం చేయమని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియుడు లైఫ్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు తండ్రి మరి శ్యామ్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతా కూడా తండ్రి నీకు మహిమకరంగా జరిపించలో సహాయం చేయమని ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మనమందరం కొంత సిద్ధపాటు కలిగి ఉందాం. ఆ దేవుని స్వరము, దేవుని యొక్క వాక్యము మనమందరము అంగీకరించుకొరకై అట్లు వాక్య పరిచర్య కొరకై సహోదరుని నేను ముందుకు ఆహ్వానిస్తుంటున్నాను. కొంత సమయము మీ స్వరము నాకు వినబడట్లేదు కనుక అందరము గట్టిగా Once again we'll say praise the Lord. మరొకసారి దేవునికి వందనాలని చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అని చెప్దామండి. Also from last 3 years. సహోదరుడు నతానీయులు కూడా And some of the people here who are worshipping here, ఇక్కడ దేవుని ఆరాధించి దేవుని సంఘస్థులు ఇక్కడ ఉన్నవారు వారు కూడా నాకు పరిచయము. it was a joy for me to come here when Lazarus asked me to come for the marriage. ఈ యొక్క పెళ్లి విషయమై సహోదరుడు లాజరు ఆహ్వానించినప్పుడు నేను సంతోషించాను. ఈ రకంగా ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది. Because we have done open air here, we have got affinity to this place. సో ఇంకా ఈ స్థలంలో మేము పరిచర్య చేశాము కనుక ఈ స్థలాన్ని ఈ ప్రాంతాన్ని నేను ఎరిగి ఉంటున్నాను. And when he is being united in the marriage, and that is more important. సో అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకంగా లాజరు తర్వాత సహోదరి వీరిరువురు జతపరచబడబోతుండగా అది ప్రాముఖ్యమైనదిగా ఎంచుతుంటున్నాము ఈ సమయంలో. God's basic unit was family. దేవుని మొట్టమొదటి ఉద్దేశము మనిషిని సృష్టించిన తర్వాత కుటుంబం అయి ఉంటున్నది. It begins with family. కుటుంబముతో And ప్రారంభింపబడుతుంటుంది. again in Revelation it ends with family. అది కుటుంబముతోనే అంతము జరుగుతుంటుంది. But how this kutumbam should live? ఈ కుటుంబం ఏ రకంగా జీవించాలి? Ephesians 5th chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో and from 22nd to 33 we will not read, but we will go through here and there. 22వ వచనము నుండి 33 వరకు. Because it takes time. ఇక్కడ సమయం లేదు కనుక We are starting little late, so we want to end little early. ఆలస్యంగా ప్రారంభించాము కనుక కొంత త్వరగా ముగించడానికి ప్రయత్నిద్దాం. Yes, first 22nd verse says, 22వ వచనం ఈ రకంగా wives చెప్పబడి ఉంటుంది. submit your own husbands as to the Lord. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దయచేసి చదవండి. ప్రియులారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. Yes, see, and next verse says again, that we talks about the husbands. Let us go to the husband first. ఇక్కడ స్త్రీ విషయము తర్వాత పురుషుడి విషయం రాయబడి ఉంటున్నది తర్వాత వచనంలో. Yes, husbands, love your wives. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. Yes, see, if you love your wives, automatically your wife will obey to you, submit to you. ఇక్కడ పురుషులు గమనించాలి, పురుషుడు ఎప్పుడైతే స్త్రీని, భర్త ఎప్పుడైతే తన భార్యను ప్రేమిస్తాడో ఇక
విధేయతకు ఇబ్బందిగా ఉండదండి. Why this portion is written, I want to tell you. ఈ యొక్క వాక్య భాగము ఎందుకు దేవుడు మనకిచ్చాడనేది దాని విషయం కొంత చెప్పాలి. If you see the 21st verse, 21వ వచనం చూసినట్లయితే, క్రీస్తునందలి భయముతో క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఒకనికొకడు లోబడి ఉండుడి. he is writing to the Ephesian church. ఇక్కడ ఎఫెసీ సంఘానికి దేవుడు పౌలు రాస్తూ And he is asking people to be submit one another. ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. And again, the Holy Spirit directs him to write in a different way. సో కనుక ఇక్కడ పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ ద్వారా రచింపబడినటువంటి ఈ భాగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 22nd to 33 verses, it is between husband and wife. 22 నుండి 33 వచనాల వరకు ఇది భార్య భర్తల కొరకై And again, హెచ్చరికలు. 6th chapter, first to 4 verses, it is between the parents and children. అయితే 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య రాయబడి ఉంటున్నది. And up to 9th verse, it is between the master and the servant. 9వ వచనానికి వచ్చినట్లయితే అప్పుడు మనం యజమానుడు తర్వాత సేవకుడి విషయం సంబంధ విషయం రాయబడి ఉంటున్నది. In the church, సంఘములో husband and wife will be there, భార్య భర్తలు ఉంటారు, children and parents will be there, తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, master and servant also will be there. తర్వాత యజమానుడు తర్వాత సేవకుడు కూడా ఉంటారు. How the Holy Spirit is tackling the people. చూడండి, దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏ రకంగా కుటుంబాన్ని కట్టని ఉద్దేశించుతున్నాడు. First, if husband and wife are all right, మొట్టమొదట భార్య భర్తల కుటుంబముగా జతపరచబడాలి. if they are all right, వాళ్ళు కరెక్ట్ గా సరిగ్గా ఉంటున్నట్లయితే then church will be all right. అంత సంఘము సరిగ్గా ఉంటుంది. If the children and parents are in peace, ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలతో సమాధానం కలిగి ఉంటే there will be peace in the church. సంఘములో సమాధానం ఉంటుందండి. Master and servant also. ఎప్పుడైతే యజమానుడు నా సేవకుడు సమాధానం కలిగి ఉంటారో then there will be peace in the church. సంఘంలో కూడా సమాధానం నెలకొల్పబడుతుంది. The 21st verse is based on these. ఇక్కడ 21వ వచనము ఈ యొక్క సారాంశముపై ఆధారపడి ఉంటున్నది. We have to submit to one another as believers. మొట్టమొదట విశ్వాసులుగా మనము ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. If you go to 2nd chapter of Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి చూసినట్లయితే we must be esteem our brother greater than us. అంతేకాదు మనకంటే నీ తోటి సహోదరుని హెచ్చించుమని రాయబడి ఉంటున్నది. That leads to peace. అదే సమాధానానికి దారి That తీస్తుంది. means you have to die to yourself. మొట్టమొదట నీకు నీవు చనిపోవాలి. Now to the admonition to this couple is going to be new. ఇక్కడ చిన్న హెచ్చరిక, క్రొత్తగా జతపరచబడబోయే వీరిరువురికి Lazarus should love is Harita. లాజరసు హరితను ప్రేమించాలి. And how he has love, there are 3 types of love. ఈ ప్రేమలో 3 రకాలైన ప్రేమను రాయబడి ఉంటున్నది ఇక్కడ దేవుని వాక్యములో. Yes, what he says first. మొట్టమొదటిగా ఏమని, ఎలాంటి ప్రేమ? Husband, love your wife just as Christ also loved the church. ఇక్కడ ప్రియులారా, ప్రభువు వలె మీ సొంత పురుషుడకు లోబడి ఉండి క్రీస్తు సంఘమును తమ శిరస్సు అయి ఉన్న. వాట్ వాస్ యువర్ 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషిగా. Christ loved, you must love your wife. ఇక్కడ ఒకటి ప్రాముఖ్యమైన విషయము, క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిలో భర్త కూడా భార్యను ప్రేమించాలి. Christ has loved the church and he has given himself for the church. ఎంతగా ప్రేమించాడు క్రీస్తు అనంటే తనను తాను సంఘము కొరకై అర్పించుకుని ప్రాణమిచ్చి ఎంతగా ప్రేమించాడు. So also Lazarus should be ready to give his life for the sake of Harita. హరిత విషయములో, భార్య విషయములో భర్తకు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ప్రాణమిచ్చి ఎంతగా ప్రేమించాలి. That means he should not get suicide when there is a problem. అక్కడ సమస్య వచ్చినందుకు ప్రాణం ఎట్లా గీయాలని ఆత్మహత్య చేసుకోవద్దు. No, it's not like that. అది కాదు. ఇక్కడ You must have a very affectionate love. ఇది కలంకము లేనటువంటి, స్వార్థము లేనటువంటి ప్రేమగా ఉండాలి. And the second step, రెండవ మెట్టు 28th verse. 28వ వచనములో, Husbands ought to love their own wives as their own bodies. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. This is the outward appearance of the body. ఇక్కడ శరీరం అనేది బయటికి అంటే వెలుపల కనిపించేది. See, if I want to
wear good clothes, నేను నిజంగా నా శరీరాన్ని మంచి వస్త్రములతో ధరించుకోవాలి అనుకుంటే then I must give my wife also the same type of clothes. అదే రకంగా నా భార్యని కూడా సిద్ధపరచాలి. So Lazarus should have this mind. అందుకనే ఈ భర్తగా లాజరుకి హెచ్చరిక ఏమిటంటే నీ భార్యకు అవసరమైనవి నువ్వు కల్పించాలి. Whatever you desire for your నీ శరీరము కొరకు నువ్వేవి ఆశిస్తావో same thing you have to give it to her also. అదే రకముగా నీ భార్యకు కూడా అంటే అనగా హరిత విషయంలో కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి. Now the 33rd verse. 33వ వచనానికి వెళ్తే He should love his wife as himself. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. This is internal. ఇది అంతరిక్షములో లేకపోతే అంతరంగములో జరిగేటటువంటిది. Nobody knows your desire inside. లోపల నువ్వు ఏం ఆలోచిస్తుంటున్నావో నీ ఆశలు ఏమై ఉంటున్నావో ఎవరికి తెలియదు. What your desire is there inside. నీ లోపల ఉన్నటువంటి ఆసక్తి ఆశలను You must understand that she will also have the same desire. తనకు కూడా ఆసక్తులు ఆశలు కొన్ని ఉంటాయనేది నువ్వు గుర్తెరగాలి. So you have to love as you desire you have your desire. సో కనుక నీ ప్రేమ ఎలాంటిది అంటే హరిత విషయములో తన ఆశలను పూర్తి చేసే తన ఆశలను తీర్చేటటువంటి ప్రేమగా ఉండాలి. And now Harita may be thinking, uncle is telling only Lazarus, I don't have anything. Say that again, I'm sorry. Harita may be thinking, oh, uncle told everything to Lazarus, I need not worry. ఇప్పుడు హరిత అక్కడ కూర్చొని ఆలోచిస్తుంది, అంత లాజర్కి చెప్తున్నాడు కనుక నేను నిశ్చింతగా ఉండొచ్చు, నాకు ఏ సంబంధం What లేదన్నట్టు. about this 23rd verse? 23వ వచనం చూస్తే 22వ వచనములో స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. Now the question is, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే are you obedient to the Lord? మొట్టమొదట నీవు స్త్రీలుగా ప్రత్యేకంగా ఇక్కడ హరిత విషయంలో ప్రభువుకు లోబడే దానవై ఉంటున్నావా? Are you submitting to the Lord? నిజంగా నిన్ను నీవు సమర్పించుకున్నావా ప్రభు నీ జీవితాన్ని ప్రభు కొరకై? If you are doing that, ఒకవేళ నువ్వు అది చేసినట్లయితే same way now you have to do to the Lazarus. అదే ప్రకారము భర్త అయినటువంటి అనగా ఇక్కడ ఈ సమయంలో లాజరు విషయంలో నువ్వు అదే ఆలోచన అదే విధేయత కలిగి ఉండాలి. If you are not doing like that, ఒకవేళ నువ్వు అలా చేయనట్లయితే please read 1 John 4:20. మొదటి యోహాను 4వ అధ్యాయము 20వ వచనము. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. Same way. అదే రకముగా Now if he says I love my husband, ఎప్పుడైతే భార్యలు నేను నా భర్తను ప్రేమిస్తుంటున్నానని చెప్పడం గొప్ప కాదండి. as they are loving the Lord, ఒకవేళ ప్రభువును వాళ్ళు ప్రేమించిన వారైతే as you fear the Lord, దేవుని భయము కలిగి జీవితం ఉన్నట్లయితే revere the Lord, దేవునికి ఆ యొక్క భయము ప్రేమ కలిగి ఉన్నట్లయితే same way you have to love your husband. నీ భర్తను కూడా అదే రకంగా ప్రేమించాలి. And now apart from this I want to tell you one more. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. See, 3 F's I will give you. 3 S'లను మీకు ఇస్తాను. ఐమ్ సారీ 3 F'లను మీకు ఇస్తాను. F అంటే Be faithful to one another. మొట్టమొదట F అంటే విశ్వాసము కలిగి నమ్మకం అందాము. ఇక్కడ మొదటిది నమ్మకముగా ఉండాలి. And both of you together be faithful to the Lord. మీరిద్దరు కలిసి ప్రభు విషయాల్లో ప్రభు పట్ల కూడా మీరు నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. What is being faithful to each other? మొట్టమొదట మీరు దేవుడికి విధేయత నమ్మకంగా కాకుండా మీ మధ్యలో మీరు విశ్వాసముతో మెలగాలి, నమ్మకం కలిగి ఉండాలి. That means you have to trust one another. ఒకరిని ఒకరు నమ్మాలి. How it is possible? ఏ రకంగా అది సాధ్యమవుతుంది? If you grow in the Lord, then only you can do this. ఎప్పుడైతే క్రీస్తులో మీ జీవితాలు ఎదుగుతుంటాయో, yes, this is the word which is given to our hands. మన చేతులకి గొప్ప వాక్యాన్ని ప్రభు అందించాడు. This is the eternal words of eternal life from the Lord. నిత్య జీవానికి సంబంధించిన వాక్కు ఇందులో రాయబడి ఉంటున్నది. There is no confusion in this word. దీంట్లో తికమక లేకపోతే ఇబ్బందికరమైనది ఏది లేదండి. Begin the day with this, reading the word together. మేము చెప్పేది ఏంటిదంటే ముఖ్యంగా ఈ కుటుంబంలో వీరిద్దరు దేవుని వాక్యము ద్వారా వారి దినము ప్రారంభించాలి. Then you will automatically be faithful to each other. ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా మీ జీవితాలు మీ దినము ప్రారంభిస్తారో అప్పుడు తప్పకుండా ఒకరిపై ఒకరికి నమ్మకము నెలకొల్పబడుతుంది. Together to be faithful to the Lord, ఇద్దరు కలిసి ఐకమత్యంగా ప్రభు యందు నమ్మకము కలిగిన వారట్లయితే you must be attached to his body.
దేవుని యొక్క శరీరం. యు టాకింగ్ అబౌట్ దేర్ బాడీ? Yeah. ఓకే. No, no. Okay. క్రైస్ట్ బాడీ. Christ body. దేవుని యొక్క శరీరానికి హత్తుకొని ఉంటారు. What is the body of Christ? నిజంగా దేవుని శరీరం అంటే ఏమిటి? Church. మొట్టమొదట దానికి సూచన సంఘం. So wherever you worship, ఎక్కడ ఆరాధిస్తావో you must be regular to the church, మీరు సంఘానికి నమ్మకంగా వెళ్ళాలి. and you must be faithful to the church also. సంఘానికి కూడా నమ్మకంగా ఉండాలి. And whatever responsibilities are bestowed on you, you have to delegate. అంతేకాదు సంఘం ద్వారా నీపై ఉంచబడినటువంటి ప్రతి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. I know Lazarus is very sincere in doing the work. సహోదరు లాజరు విషయం మాకు తెలుసు. ప్రభు పరిచర్య అంటే ఆసక్తి కలిగిన వాడు. He was doing alone. సో ఒంటరిగా చేసేవాడు పరిచర్య. Now you will be united and together as one unit you must do ఇప్పుడు that. దేవుడు నీకు సాటి సహాయాన్ని ఇస్తున్నాడు గనక ఇప్పుడు నువ్వు ఇద్దరు కలిసి ప్రభు పరిచర్య పాలు పొందాలని మా ఆశ. There must be cooperation to each other in the work of God. దేవుని పరిచర్యలో ఇద్దరు సహకరించాలి. That is faithfulness to the church. అదే సంఘము పట్ల నమ్మకంగా ఉన్నట్టు దానికి సూచన That ఉంటుంది. is nothing but faithful to the Lord. అదే ఇక ఆఖరిగా చెప్పేది ఏంటిదంటే ఈ పరిచర్య సంఘానికి నమ్మకంగా ఉండడం, సంఘ బాధ్యతల పరిచర్యలో నమ్మకంగా ఉండడం ద్వారా దేవునికి నమ్మకంగా ఉన్నట్లే. Now the second F. రెండవ ఎఫ్ ఇంగ్లీష్ లో మొదటి ఎఫ్ ఏంటిదంటే ఫెయిత్ఫుల్నెస్. Forbearance, second one. ఫోర్బేరెన్స్, భరించడము. Yes. Forbearing one another. అంతేకాదు ఒకరి భారము ఒకరు భరించాలి. Yes. When there is any problem to Harita, సమస్యలు వచ్చినప్పుడు, ముఖ్యంగా హరితకు సమస్య వచ్చినప్పుడు then it should should come from వెంటనే భర్త కాబోయే భర్త లాజరు ఆ సమస్యను తన సమస్యగా తీర్చుకోవాలి. Likewise, Harita should do like that. హరిత భార్య భర్తలుగా కాబోయే ఈ సమయంలో ఆలోచించదగ్గ విషయము, ఒకరిని బాధ్యతలు, ఒకరి సమస్యలు ఒకరు భరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా Not ఉండాలి. only that, అంతేకాకుండా forbearing is another meaning is ఇంకొక అర్థం ఏమై ఉంటున్నదంటే you must bear the mistakes of others. తప్పులు, ఒకరితోటి వారి తప్పులను, పొరపాట్లను మన్నించే రకంగా ఉండాలి. Others means I'm talking about two people. ఇక్కడ వారిద్దరి మధ్యలో మాట్లాడుతుంటున్నాం మనము. Then afterwards, together, you must bear the mistakes of others. అయితే ఇద్దరు కలిసి ఇతరుల పొరపాట్లను కూడా మన్నించి వాటిని సరిచేసి లేకపోతే సరిగ్గా చూసుకునే ఆ యొక్క బాధ్యులుగా ఉండాలి. Romans 12:18 says, 12 రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనములో be peaceful with all men. అయితే సాధ్యమైతే ఎంత మటుకు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అందరితో సమాధానంగా ఉండాలి. This is what it means forbearing. సో కనుక ఇది ఫోర్బేరింగ్ అంటారు ఇంగ్లీష్ లో. దాని యొక్క అర్థము ఇదే అండి, సమాధానము కలిగి ఉండడం అంటే ఒకరి బాధ్యత భారాన్ని ఇతరులు పంచుకోవడం. This is the part of the submit one another in the fear of God. దేవుని భయము కలిగి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలని మా ఆశ ఉంటున్నది. And afterwards, forgiving one another. ఇక మూడవ ఎఫ్ ఆలోచిస్తే మొదటిది ఫెయిత్ఫుల్నెస్ అంటారు, రెండవది ఫోర్బేరెన్స్ అని అన్నారు, మూడవది ఫర్గివ్నెస్ అంటారు, లేకపోతే ఫర్గివ్ వన్ అనదర్, ఒకరి పట్ల ఒకరు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. Lord Jesus Christ said, how many times we have to forgive? దేవుని వాక్యంలో ఎన్నిసార్లు మనం ఒకరిని ఇతరుల పట్ల క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించే స్వభావం కలిగి ఉండాలి అని అంటే 70 times 7. 70. థ్యాంక్ యూ. క్యాల్కులేటర్ వాడినామా లేకపోతే పింక్ చెప్తున్నావా? చాలా సంతోషం. 400 ఎంత బ్రదర్? అది 490 సార్లు క్షమించాలంట. Now you both together forgive each other 490 times. అయితే మీరు ఇప్పటి నుంచి లెక్క పెట్టుకోండి, 490 సార్లు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి. Yes. Sometimes you can forget again, start once again. ఒక్కొక్కసారి 498 వచ్చిన తర్వాత 90కి వచ్చిన తర్వాత మర్చిపోయి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయండి. Then it is submitting one another in the fear of God. సో దేవుని భయము ద్వారా దేవుని యందు విశ్వాసము కలిగిన విశ్వాసుల వరే ఇది ఈ రకంగా మీరు చేసేవారిగా ఉండాలి. And one more thing I wanted to tell you. ఇంకొక విషయం వీళ్ళు జ్ఞాపకం చేయాలి, అది అందరికీ కూడా Yes, సంభవిస్తుంది. and the home is a holy sanctuary. నిజంగా చెప్పాలి అంటే పరిశుద్ధ గృహముగా ఏర్పాటు చేయబడాలి. See, our home is a holy sanctuary. నిజంగా చెప్పాలి అంటే మన గృహము పరిశుద్ధాలయము. Yes, that everybody should remember. అది మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. Is it biblical?
అది వాక్యాన్ని ఆధారపడి ఉంటున్నదా? See, once I was telling this and the current went off. అయితే నేను ఒకసారి ఇది ఈ వాక్యం చెప్పేటప్పుడు కరెంట్ పోయిందండి. Then after the service is over, అప్పుడు అది కూడిక అయిపోయిన తర్వాత somebody came and asked, how you are saying that holy sanctuary? అయితే తర్వాత వచ్చి కొందరు అడిగారు నన్ను. ఒకరేమన్నారంటే మా గృహము దేవుని సన్నిధి లేకపోతే దేవుని ఆలయం అని ఎట్లా అంటావు? Is in the house. The Holy Spirit has come to the people. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ గృహములో సంచరిస్తుంటుందో, ఆ గృహములో నివసిస్తుంటుందో, Remember the day of Pentecost in Acts 2, 2nd chapter. అపొస్తలుల కార్యములో పెంతెకొస్తు దినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. They were praying in the upper room. అయితే ఆ యొక్క That was the first verse, the first chapter. మొదటి అధ్యాయములో వారు ప్రార్థన ఆది సంఘము అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, And second verse we see that Holy Spirit has come upon them. రెండవ వచనములో దేవుని ఆత్మ వారిపై కమ్ముకున్నాడు. It is the Holy Spirit, అది దేవుని ఆత్మ ఉంటున్నాడు. not this liquor spirit. ఇది కాదు, ఈ స్పిరిట్ కాదు, లేకపోతే తాగిదానికి సంబంధించింది కాదు. Let us be careful. దయచేసి జాగ్రత్తగా ఉందాం. 5:18 says, "Be not drunk with wine, but filled with the Spirit." అంతే లోక సంబంధమైనటువంటి ఇలాంటి త్రాగడం కాదండి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉండాలి. Yes. Are we really filling with our spirits with the Holy Spirit? నిజంగా దేవుని ఆత్మతో నింపబడుతుంటున్నామా? It only fills when we accept Lord Jesus Christ as our personal Savior. ఎప్పుడైతే ఎవరైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఏ మనిషి అయితే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో తమ హృదయములోనికి, ఆ క్షణములో దేవుని ఆత్మ వారిపైకి వస్తుంటది. That is what is said in 2nd chapter of Ephesians, 1st verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటున్నది. 2nd chapter, రెండవ అధ్యాయం మొదటి వచనంలో, yes, we were అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా నేను మనల్ని దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. Why it is said క్రీస్తుతో అని ఎందుకు చెప్పబడ్డదండి? Because he has paid the penalty for our sins. ఎందుకంటే క్రీస్తే మన పాప భారాన్ని భరించిన వాడు He కనుక. came in the form of human. He came in human form. మనిషి స్వరూప్యములో పరలోకమును వదిలిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు కనుక He died on the cross by shedding his blood. దేవుడు ఆ శిలువలో తన రక్తాన్ని కార్చి శిలువలో చనిపోయి, That blood has got the power to cleanse. ఆ రక్తము, పరిశుద్ధ రక్తము శక్తివంతమైనది. I think these two are washed with his blood. సో కనుక ఇక్కడ వీరిద్దరు ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కడుగబడి పవిత్రము చేయబడ్డారని నమ్ముతున్నాం. Now we can one more example I'll give you. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. Yes, that is Holy Spirit has come in the Gentile house in Acts 10th chapter. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్ముడు అన్య కుటుంబములోనికి, అన్య గృహములోనికి వచ్చినట్లు చూస్తుంటున్నాం. See, the Holy Spirit can come to anyone. ఇది క్రైస్తవులకు, విశ్వాసుల కొరకు కాదండి, ఇది అందరి కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని గృహాలలో ఎక్కడికైనా ప్రవేశించగలడు. Only thing is you have to invite him. ఒకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, నీవు పరిశుద్ధాత్ముడిని ఆహ్వానించాలి. Holy Spirit cannot be a partner to the sinner. అయితే పరిశుద్ధాత్ముడు ఒక పాపితో సంబంధం కలిగి ఉండలేడండి. That is why we are dead in sins and అందుకనే మన పాప అపరాధములకు చచ్చిన వారముగా ఉండాలి. when we invite Jesus ఏ Christ, క్షణంలో అయితే ప్రభువును మనం ఆహ్వానిస్తామో then we are quickened, అప్పుడు మనం మెలకువగలుగుతుంది. and that Holy Spirit enters us. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశిస్తాడు. There is a difference between animals and also human being. అందుకనే పశువులకు మనిషికి తేడా అది. See, God has created with one word all the creation. ఒక్క మాటతో సృష్టిని సృష్టించిన దేవుడు, But he took time to create the man. కానీ మనిషి దగ్గరికి వచ్చే వరకు సమయం తీసుకొని మనిషిని తయారు చేశాడు. He took mud and made a shape. మనిషిని ఒక మట్టితో తయారు చేశాడు. And his breath into the nostrils. అందుకనే ఆ జీవపు వాయుని మనిషిలో ఊదాడు కనుక మనిషి జీవించు వాయుగా అయ్యాడు. Yes, he has become a living being. మనిషి జీవించేవాడుగా So అయ్యాడు. that spirit belongs to Jesus. కనుక ఆ ఊదినటువంటి ఆ ఊపిరి ఎవరిది అండి? అది క్రీస్తుకు చెందుతుంది. Again it has to go to Christ. అందుకని అది ఆ ఊపిరి మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. One verse I want to ఒక్క వచనం చదవాలని ఆశిస్తున్నాను. Ecclesiastes 12th chapter 7th verse. చదవమ్మా. సామెతలు, దాని తర్వాత ప్రసంగి.
12th chapter, 7th verse. 12వ అధ్యాయము 7వ వచనములో మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుడు. అర్థమైందండి? ఆత్మ ఎవరు ఇచ్చారండి మనకు? ఎవరిచ్చారు ఆత్మ? హూ గేవ్ us the spirit? Yes, God has given the spirit. దేవుడు మనకు ఆ This యొక్క belongs to God. కనుక నీ ఊపిరి, నీ ఆత్మ దేవుడికి చెందుతుంది. Because of the disobedience of Adam, it has been inside dead. అయితే నిజంగా ఆదాము అవిధేయత చూపించిన సందర్భంలో, ఆదాము అవిధేయతగా ఉన్నందుకు లోపల మనిషి, ఆత్మీయమైన మనిషి చచ్చిపోయాడు. You want to go to God? నువ్వు నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే Come to Lord Jesus Christ. మొట్టమొదట క్రీస్తు దగ్గరికి His రావాలి. blood is ready. ఆయన రక్తము సిద్ధముగా ఉంది నిన్ను కడగడానికి. Christ dying on the cross will not save you. దేవుడు చనిపోయినంత మాత్రాన నీ రక్షణ దొరకదండి. Shedding the blood will not save you. రక్తం కార్చడం మాత్రమే సరిపోదు. Applying that blood by you, then you will be saved. నీ పాపములు ఆ పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడటం ద్వారానే నీకు విమోచన. The first verse are over. మొట్టమొదటి జరిగిపోయింది అది. So the third one, it is up to you. అది మొదటిది. రెండవది, దేవుడు చేయ కార్యము నీ కొరకు చేశాడు. Purpose to this marriage. సో కనుక ఈ రోజు ఈ యొక్క వివాహము కొరకు నువ్వు వచ్చావంటే దేవుని ఉద్దేశం ఏదో అయి ఉంటుంది. See, first brother has read that 118 Psalm and 24th verse. 118వ కీర్తన 24వ వచనములో Yes. Yes. దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినము. Yeah. That you can write down in your Bibles. సో కనుక దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి దినము దేవుడు మన కొరకు ఒకటి సిద్ధపరిచి ఉంటున్నాడు. Today you can confess your sin before the Lord, and that day, today's date, you can write down in your Bibles. సో కనుక ఎప్పుడైతే నిన్ను నీ పాపములను ఒప్పుకొని ఆ పరిశుద్ధ రక్తమును ఆహ్వానిస్తావో, కడుగుమని ప్రభువును కోరుకుంటావో, శుద్ధుడవు శుద్ధురాలివి అవుతావు, దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావు. May God bless this word. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. వీళ్ళ కొరకే కాదు, ఇది అందరి కొరకు. చివరిలో సహోదరుడు ఒక్కటి చేశాడు. ఏంటిది అంటే, ఈ క్రీస్తు రక్తము అనేది క్రీస్తు చేసిన క్రియ అందరికీ వర్తిస్తుంది. దయచేసి గమనించండి, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనది మనం చేయబోతుంటున్నాం. అది విశ్వాసులకు మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ ఒకవేళ బంధుమిత్రుల్లో మీకు తెలియకపోతే, కొంత ఈ సమయంలో నిశ్శబ్దంగా కడిగాడు, మమ్మల్ని విమోచించాడు, మమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు, మేము ఆయన బిడ్డలము, ఆయన మా గృహము కట్టబోతుంటున్నాడు, మమ్మల్ని జతపరచబోతుంటున్నాడు. కనుక సహోదరుడు ఒకటి చెప్పాడు, వీరి దినమంట వాక్యము ద్వారా ప్రారంభించాలని ప్రాముఖ్యమైనది. కనుక నా ఉద్దేశములో వారి యొక్క ఆశ కూడా అదే, ఆరాధన. ఏకీభవిస్తాము. వారి జీవితాలు విప్పి, నోరు విప్పి, హృదయం విప్పి ఆ ప్రభు సన్నిధిలో ఆయనను వారు ఆరాధించబోతుండగా దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని మనవి. కనుక ఈ సమయంలో వారు మోకరిస్తారు. మొట్టమొదటి లాజరు, తర్వాత హరిత. వారి జీవితాల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు. అందరి తలలు వంచండి, సహకరిద్దాం. ఈ కొన్ని క్షణాలు ఓపిక కూర్చోవాలని మనవి. ప్రేమగల తండ్రి, నమ్మకం గల ప్రభువా, నేను ఒకప్పుడు నేను ఎరగకుండా చీకటిలో, అంధకారంలో, గురి లేకుండా, గమ్యం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవా, మీరు నన్ను వెతికి పట్టుకున్నారు ప్రభువా. నా ప్రయాణము గమ్యాన్ని మీరు మార్చినారు, నా జీవితాన్ని మార్చినారు. నా పాపములన్నీ కూడా ఒప్పుకొనడం ద్వారా మీ రక్తంతో కడిగి ప్రభువా నాకు నెమ్మదినిచ్చినారు, సమాధానంనిచ్చినారు. అందును బట్టి వందనములు చెల్లిస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి ఈ చిన్న పరిచర్యలో నేను కూడా ఓ ప్రభువా, నాకు కలిగినటువంటి విశ్వాసం ద్వారా నేను పరిగెత్తడానికి నాకు అనుగ్రహించినట్టు మీ కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాను. ఈ విధముగా దేవా, నేను అల్పుడును, అయోగ్యుడును, నాలో ఎటువంటి మంచితనము అర్హతలు లేనప్పటికీ కూడా నన్ను మీరు ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు. మీరు నన్ను సొత్తుగా చేసుకున్నారు, మీ జనాంగంగా చేసుకున్నారు. మీరు నాకు ఓ ప్రభువా ఆశ్రయ దుర్గంగా అయినందును బట్టి వందనములు చెల్లిస్తున్నాను. ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, వానికి సాటి అయిన సహాయము చేసేదనని ప్రభువా నా కొరకు మీరు ఓ ప్రభువా హరితను చేసినందుకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ విధముగా ఓ ప్రభువా, నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఏదైతే నీ కొరకు చేయలేనో ఓ దేవా, మేమిద్దరము కలిసి మీరు ఇచ్చినటువంటి దాసరాలను బట్టి ఓ ప్రభువా ఇద్దరము కలిసి మీ పని చేయడం కొరకు ఓ ప్రభువా ఈ విధంగా సంఘంలో, సమాజం మధ్యలో ప్రభువా మీరు మమ్మల్ని జతపరచబోతున్నందుకు వందనములు చెల్లిస్తూ ప్రభువా చేసినటువంటి మేలు ఉపకారం అన్నిటిని బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కొద్ది ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.